ఇద్దరు వినాలి. 24 years అయింది సార్ స్టార్ట్ చేసి. గుంటూరులో ఉంటారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సార్కి వచ్చేసి 45,000 శాలరీ. ఓకే, సో ఒక ఇన్సెంటివ్స్ ఇంకేమన్నా బాగా చేస్తే ఇంకొక 5,000 వస్తాయి. 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సార్కి. ఇక్కడ ఏంటంటే నేను స్టార్ట్ చేసి 6 సంవత్సరం సార్, 6 ఏళ్ళు అవుతుంది. అక్టోబర్ 2017లో మొదలుపెట్టిన 6 ఏళ్ళు అవుతుంది. నాకు గత 3 సంవత్సరాలుగా కరోనా ఏ ఇయర్లో సార్ వచ్చింది? 20లో 20 నుంచి నాకు టర్న్ స్టార్ట్ అయింది సార్. అంటే మొదటి 2 నెలలు ఏం రాలేదు. కంటిన్యూ వర్క్ చేసిన రోజు 2-3 గంటలైతే చేసేదాన్ని, కానీ డబ్బులు అయితే మామూలుగా మొదటంతా ఒక 2-3 వేలే వచ్చింది. 1 year పాటు 2-3 వేలే వచ్చింది. తర్వాత 5,000 వచ్చింది. తర్వాత 10,000 వచ్చింది. 10,000 కానీ కొట్టుకున్నా. తర్వాత ఇక కొంచెం ఒక్కసారి లేచింది 20,000. ఇక 20,000 లేచిన కాంచి ఇక 2-2.5 సంవత్సరాల తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత జూమ్ స్టార్ట్ కదా. ఇక జూమ్ స్టార్ట్ అయిన కాంచి మా టర్న్ అయిపోయినాం మాకు, మా లైఫ్లో అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పోయినా నేను 2 ఏళ్ళు పిచ్చి తిరిగిన. మొదటి 2 ఏళ్ళు అప్పుడు ఏం తెలియదు. ఒక అప్లికేషన్ అంటే సికింద్రాబాద్ కదా పోవాలా, ఆడికి పోయి రావాలంటే 5 గంటలు ప్రయాణం, పోవాలి రావాలా, ట్రాఫిక్లో పెట్టుకోవాలి. అట్లా ఉండే మా పరిస్థితి కష్టమేమో ఎక్కువ పడ్డం చెప్పేది రాలేదు. ఈ కరోనా తర్వాత అంటే జూమ్లలో మీటింగ్స్ అవుతూ ఉంటాయి నాకు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ గురించి అంటే ప్రతి గురువారం వచ్చి షేర్ చేసుకుంటారు. ప్రతి మంగళవారం నాడు వచ్చేసి ప్రోడక్ట్ గురించి తెలిసి చెప్తారు. గురువారం ఏమో ఇప్పుడు నేను ఇది వాడినా వచ్చి ఎవరెవరు ఏం వాడితే తగ్గుతుంది అనేది ఏమో గురువారం నాడు కూర్చోబెట్టాలి. మంగళవారం నాడేమో ప్రోడక్ట్ ఏంటనేది అక్కడ కూర్చోబెట్టాలి. శనివారం నాడేమో ఇవాళ శనివారమా శుక్రవారం, రేపు శనివారం, రేపు ఈ 2 రోజులు అటెండ్ అయ్యింటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి శనివారం కూర్చోబెట్టాలి. 1 గంట మనమే చెప్పక్కర్లా, ఆడ కూర్చుంటే వాళ్ళకి ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని ఒక ప్లాట్ఫామ్లో మైండ్ పెట్టి కూర్చుంటారు కదా. మళ్ళీ ఇటు తిరిగితే మళ్ళీ ఏమెక్కదు వేస్ట్. అంటే ఇక ఎన్ని రోజులు చేసినా మోడీకరా తెలుసామా, ఇప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చింది మోడీకరా చెప్తారు. అట్లా కాకుండా గంట మన పని ఏంటంటే ఒక్కరైనా సార్ ఆ గంట సేపు వాళ్ళు కూర్చుంటారా లేదని మనం కూడా గమనించుకుంటూ ఉండాలి. వీడియో ముందే చెప్పాలి, వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తే మనసు పెట్టి వినటం వల్ల వచ్చింది నాకు గత 3 ఏళ్ల నుంచి మినిమం 50,000 ఏనాడు దగ్గరేసాను. 50,000 లక్ష. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పుడు చూడండి, ఒక పావు గంట 1 గంట కాలేదు కూర్చొని ఫోన్ వస్తూనే ఉంది, పోవాలి. నన్ను అడగండి, నన్ను అడిగేటోళ్ళు ఎవరున్నారా? ఇప్పుడు ఇందాక 10 వరకు పడుతున్నాను. ఎవరు అడుగుతారు? ఎవరు అడగారు? అది కూడా అయ్యేది చేసిన నా టీం సెట్ అయిపోయింది, సెటప్ అయిపోయింది, నాకు ఏం అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉండేది ఈసారి ఇంట్రెస్ట్. ఇట్లా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం ఇక నా మైండే కొట్టుకుంటుంది, ఇక పోదునా. ఇప్పుడు నేను నాకు 4 టీంలు సెట్ అయిపోయింది. 4 టీంల ద్వారా నాకు ₹1,00,000 వస్తుంది. ఈ 4 టీంలు కనుక ఇంకా కొంచెం డెప్త్ తీసుకెళ్ళి అనుకోండి 2 లక్షలు ఈజీ వస్తుంది. రేపు డిసెంబర్ నాటికి నేను 2 లక్షలు ఆరామ్సే తీసుకుంటాను. ఇప్పుడు 4 టీంలు బాగా చేస్తున్నాను. వాళ్ళకి నిలబడి అట్లా కొంచెం సపోర్ట్ ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పినా కదా, ఇది మాట్లాడవచ్చు, మీరు మాట్లాడండి నేను వింటా అంటే ఏది అవుతా కాదా అనేది తెలుసుకొని వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చింది అనుకోండి ఇంకా సూపర్గా వస్తుంది. అంటే ఒక్క 3 ఏళ్ళు మాత్రం రోజుకు ఒక 2 గంటలు పెట్టుకోవాలి. మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. అన్నిటికంటే ముఖ్యమైనది 3 ఏళ్ళలో మెయిన్గా చూసుకునేది ఆరోగ్యం, హెల్త్. నలుగురికి ఇచ్చిన వాళ్ళు అవుతుందో నాకు వస్తుంది. 2వది ఫైనాన్స్. ఇప్పుడు చూడండి, మీరు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంత ఓపిక కూర్చోవాలంటే పాపం మీ దగ్గరనే 60 మంది టీం ఉన్నారు. 60 మందికి నాకు తెలిసి 20,000 యావరేజ్ ఉంటుంది. 30,000 వచ్చిన వాళ్ళు కూడా ఫింగర్ టిప్స్ మీద చెప్పవచ్చు. ఇక 10,000 వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ 10-20,000తో ఎట్లా గడుస్తుంది సార్ జీవితం? అలాంటి వాళ్ళకి మీరు దారి చూపించారు. ఒక 4గురిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 4గురు ఎవరంటే కొంచెం చురుకుదనం ఉండాలి, యాక్టివ్గా ఉండేటోళ్ళను. నేను ఇవాళ ఇక్కడే ఉంటా, ఇవాళ వీలైతే తీసుకురండి, వాళ్ళకి డెమో చేద్దాం, చూపిద్దాం. లేదు మరి చుట్టూ ఏరియాలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరికైనా ఒక కింద అక్కడికి మనం పోదాం. మీది కాజుపేటేనా? దగ్గరేనా? ఓకే, మీ ఇంట్లోనే సరే సార్. మనం మీ ఇంట్లో మీరు ఒక సాయంత్రం 6కి పోయి ఇంటితో వాళ్ళందరినీ 6కి ఉద్యోగాలు అయిపోతాయి కదా, పర్వాలేదు. 7కి రమ్మనంటే ఒక 10 గంట కూర్చొని వెళ్ళిపోయింది. అంటే నాకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళు ఏంటి, ఎవరు, ఎట్లా అనేది. ఆ 4గురే చాలు, మనకు 50 మంది ఉద్యోగులు. ఆ 4గురితో చెప్తాను. ఇవాళ డే అంతా మీరు అదే చూసుకోండి. మెయిన్గా ఆరోగ్యం, 2వది ప్యాసివ్. ఇప్పుడు మొన్న వాళ్ళు ఎప్పుడు రారు, కనపడరు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కటే సార్, నేను 4గురికి కనుక 4 రోజులు పని చేస్తే ఆ తర్వాత నాకే వస్తుంది. సింపుల్.
నలుగురికి ఈ రోజు నాకు రూపాయి రాదు. ఈ మోడీ కేర్లు ఏంటంటే ఎవరు కస్టమర్ అయితే వాళ్ళకే ఇచ్చేస్తుంది కంపెనీ. 4 రకాల లాభాలు సార్ చెప్పారు. 10 to 20% డిస్కౌంట్, 10% ఫ్రీ గిఫ్ట్, 6 నెలలకు 1 నెల చొప్పున ఫ్రీ, సంవత్సరానికి టోటల్గా 3 నెలలు ఫ్రీ, మళ్ళీ మినిమం క్యాష్ బ్యాక్ 7%, పాయింట్స్ మీద 7% ఇస్తారు. ఈ 4 లాభాలు కస్టమర్కి వెళ్ళిపోతాయి. కాబట్టి 50% వాళ్ళకే పోయింది. ఈ కంపెనీ ఇచ్చేది ఇంకా కొద్దిగా ఉంటుంది, 62% పే అవుట్. ఈ 12% పే అవుట్ ఏంటంటే ఇట్లా అన్ని రకాలుగా పంచుతుంది. అంటే కస్టమర్కి ఇచ్చేస్తుంది, ఇక పైన ఉన్న వాళ్ళకు ఆ 12%లోనే ఇక అందరికీ పంచుకొస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నలుగురిని నిలబెట్టి వాళ్ళకి కాస్త సేవ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు టాటా సర్వీస్ ఉంది, వచ్చి సర్వీస్ ఇస్తున్నారు. మీరు టాటా సర్వీస్ ఇస్తున్నారు. దాని తర్వాత మీకు ఇచ్చిన అప్పుడు కాసేపు ఇంకా తర్వాత ఏంటి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ మెయిన్ ఇది ఒకటి ప్లస్. పేరేంటన్నా సార్? సురేష్. అది 7,000 వరకు ఇస్తుంది. ఇది 3వ లాభం. 4వ లాభం క్యాష్ బ్యాక్, ఏపీజీ బోనస్ అంటారు. ఇది ఏంటంటే మనకు ఫస్ట్ పొజిషన్ 7, మీరు ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఒక పాయింట్ దాటితే 8%, 7% అంటే 300 పాయింట్స్ దాటితే 10%, 1200 పాయింట్లు దాటితే 10%, 20,000 దాటితే 10%. ఎప్పుడైతే 4,000 పాయింట్లు దాటాలో ఫ్యామిలీకి ఒక 2,000, 3,000 సామాన్ పట్టినప్పుడు 3,000 పట్టిందంటే నీకు 10%, 300. ఇది ఐడిఎస్సి అనేది ఉన్నది మన ఇండియాలో. ఈ ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ అనేది ఏంటంటే 2,500 కంపెనీలు ఉన్నాయి. అన్ని డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు అనేది 2,500 కంపెనీలు.